గోపిరెడ్డి గారు చెప్పండి, నిన్న జరిగిన ఈ వెన్నుపోటు దినం ఏ మేరకు విజయవంతమైంది, ఎంత స్ఫూర్తి వచ్చింది మీ పార్టీ కేడర్లో? మరోవైపు మీలాంటి నాయకులకి ఏ రకంగా పోలీసులు ఆటంకాలు సృష్టించడం, అంబటి రాంబాబు గారికి అడ్డం పట్టడం, మళ్ళీ చివరికి ఆయన మీదే కేసు పెట్టడం. ఎల్లో మీడియా అయితే అంబటి రాంబాబు గారికి సిఐ ఘాటుగా రిప్లై ఇచ్చాడని వాళ్ళు రాసుకుంటున్నారు, అది వేరే విషయం. కానీ దుర్మార్గం కదా ఇట్లా కేసులు పెట్టడం కానీ ఇదంతా. సో ఓవరాల్గా విజయవంతం అవబట్టే ఈ పరిస్థితి అంటారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు బిత్తరపోతున్నారనేది కూడా ఒక అభిప్రాయం, మీరేమంటారు? నిన్న జరిగిన వెన్నుపోటు దినోత్సవం ప్రతి చోట కూడా రాష్ట్రం అంతా బ్రహ్మాండంగా జరిగింది సార్. బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్, ముఖ్యంగా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నిన్న చాలా ఉత్సాహంగా, చాలా కసిగా పాల్గొంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రజల్ని మోసం చేశాడు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో సంవత్సరం కాలం పాటు ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా దాదాపు 143 హామీలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక్కటి కూడా ఇంతవరకు, ఆఖరికి మొదటి సంతకమైన డిఎస్సి కూడా ఇంతవరకు కూడా దాని మీద క్లారిటీ లేదు. హాల్ టికెట్స్ లేవు, 3 నెలల సెక్షన్ అంటారు. ఆ 3 నెలల సెక్షన్ లేదని చెప్పి మళ్ళీ వాళ్ళ పేపర్లోనే రాశారు. సో ఎటువంటి హామీ కూడా నెరవేర్చకుండా మరొక వైపు రాష్ట్రంలో 1,50,000 కోట్లు, మీరు చెప్పిన రాజధానికి అయితేనేమి, ఇతర ఏపీఎండిసి ద్వారా తీసుకున్న అప్పులేమి, ఈ బడ్జెట్ ద్వారా అప్పులు ఏదైతేనే 1,51,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. నేను అంటున్నాను, ఈ అప్పులు చేసి ఏం చేశారు ఈ సంవత్సర కాలంలో? ఒక్క రూపాయనా ప్రజలకు ఇచ్చారా? ఆఖరికి రైతు, అన్నదాత సుఖీభవ, రైతు ఇబ్బంది పడుతున్నాడు. పండించిన పంటకు గిట్టుబాటు లేదు. మిర్చి అయితే పూర్తిగా కొలాప్స్ అయింది. పత్తి లేదు, అసలు కందులు లేవు, ధాన్యానికి వరికి లేదు. ఇలాంటి రైతు ఇబ్బంది పడుతున్నా తను ఇవ్వాల్సిన 14,000, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 6,000 మినహాయించి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 14,000 కూడా ఇవ్వటానికి ఈయన మనసొప్పలేదు. ప్రజలు ఆశపడ్డారు ఎలక్షన్ లో. వాస్తవంగా ఈయనేదో నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అంటే నిజంగా చంద్రబాబు నాయుడు ఇస్తాడేమో అని చెప్పి ప్రజలు ఆశాజీవులండి. ప్రజలు ఆశతో ఓటేస్తే ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వకుండా మీరు ప్రజల్ని వెన్నుపోటు పొడిచినందుకు నిన్న బ్రహ్మాండంగా కేడర్ అంతా కూడా స్పందించింది. ప్రజల్లో కూడా అసంతృప్తి ఉంది. కాకపోతే ఇంకా 4 సంవత్సరాల సమయం ఉంది, ఇప్పుడే బయటకు వస్తే ఏదైనా ఇబ్బందులు జరుగుతాయని భయపడి కొంతమంది రాలేదు. అట్లానే పోలీసులు నిన్న రాత్రి 9 గంటల వరకు కూడా పర్మిషన్ ఇవ్వలేదండి కేఎస్ఆర్ గారు. మొన్న రాత్రి 9 గంటలకి డీజీపీ గారు కాన్ఫరెన్స్ ఉంది, ఆన్లైన్ సెక్ కాన్ఫరెన్స్ ఉంది, అందులో మాకు విషయాలు తెలుస్తాయని రాత్రి 9:30కి పర్మిషన్ ఇచ్చారు. ఫోన్ చేశారు. ఎలా ఫోన్ చేశారంటే 200 మందికి మించటానికి వీల్లేదు, మైకు ఉండటానికి వీల్లేదు, బైక్ ర్యాలీలు జరగకూడదు, అంతా నడిచి వెళ్ళాలి మొత్తం ఎక్కడైనా. ఈ విధంగా పోలీసులు వివిధ ఆంక్షలు పెట్టి చాలా చోట్ల ఇంకా ఓవర్ యాక్షన్ చేశారు. చాలా చోట్ల తాడులు పెట్టి వాళ్ళని ఆపటం, బైకుల మీద వచ్చే కార్యక్రమానికి వచ్చే వాళ్ళని ఆపి బైక్ తాళాలు తీసుకోవడం, బైకుల మీద ఎవరైనా సౌండ్ ఎక్కువ చేశారంటే వాళ్ళని లోపల పెట్టడం. మాకు రాత్రే నిన్న పల్నాడు జిల్లా యువజన విభాగం అధ్యక్షుని అరెస్ట్ చేశారు. రాత్రి హౌస్ అరెస్ట్ చేశారు. అంటే మొన్న రాత్రి అరెస్ట్ చేసి లోపల పెట్టడం. చాలా మందిని మాచర్ల నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి గారు లేరు, ఆయన భార్యని వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా బయటికి రానివ్వకుండా ఆంక్షలు విధించి లోపల పెట్టేసి లోపలే మాట్లాడండి మీడియా సమావేశం అని చెప్పడం. అంబటి రాంబాబు గారిది నిన్న విషయం చెప్తున్నాను. అసలు సిఐ ఎంత దుర్భుషలు ఆడతాడండి, ఎంత సీరియస్ గా ఆయన మీద కొట్టడానికి వెళ్ళినట్టే. అసలు ఆయన మాట్లాడే విధానం కొట్టడానికి వెళ్ళి చేయటమే. ఇలాంటి వాళ్ళందరూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఎంత వ్యతిరేకత ఉందో, సంవత్సరం కాలంలో ఇంత వ్యతిరేకత కూడగట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా గతంలో లేదండి. ఈ ప్రభుత్వమే ఇవాళ ఇంత వ్యతిరేకత కూడగట్టుకుంది. సో ఖచ్చితంగా పోలీసు వారికి కూడా చెప్తున్నాం, ఎవరైతే అధికారులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారో ఖచ్చితంగా ఈసారి బ్లూ బుక్ రాయటం జరుగుతుంది. ఈసారి ఖచ్చితంగా వీళ్ళందరి మీద కూడా తగిన చర్యలు ఉంటాయి అని చెప్పి ఈ రోజు మేము హెచ్చరిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రైట్.